నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పలు బస్తీలలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పర్యటన సమస్యలు పూర్తి చేయాలని అధికారులకు సూచన. నగరకల్ V3 న్యూస్ రిపోర్టర్ పై దాడి అమానుషం 20న జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద నిరసన. వ్యర్థ పదార్థాలతో సేంద్రియ ఎరువు తయారీ మణికొండ కార్పొరేషన్లో తయారీ కేంద్రం ప్రారంభం. గుణాది కాని కాల్వకు పురుషోత్తం రెడ్డి పేరు పెట్టాలి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్ రెడ్డి వినతి. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్లోని పలు స్టేషన్ పరిధిలలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు కిరణ్ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ డిమాండ్కు తరలించాలని బాల్నగర్ ఏసీపీ పురుషోత్తం తెలిపారు. నేరస్తుడిపై పీడీ యాక్ట్ పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. కుకట్పల్లి వికానంద నగర్లోని నిందితుడి నివాసంలో సోదా చేయగా సుమారు 4.5 లక్షల విలువ గల 9 బైకులు ఉన్నాయని ఆయన తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకున్నామని ఆయన అన్నారు. దాని మీద వర్కౌట్ చేయడానికి రైల్ టీమ్ సీసీ కెమెరాల ద్వారా లేకపోతే సెల్ ఫోన్ కవర్ లొకేషన్ గోల్డ్ అఫెన్సెస్ ద్వారా సమాచారాన్ని సేకరించి అదేవిధంగా కొంతమంది పాత అఫెండర్ల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు 8 గంటలకి కేఎల్ బార్ దగ్గర కుకట్పల్లి బార్డర్ కేఎల్ బార్ దగ్గర క్రైమ్ టీము అంతా ఇన్స్పెక్టర్ జయదుర్గుట్ట సైదులు మరియు డిఐ కృష్ణప్రసాద్ ఇద్దరు వాళ్ళ టీం వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక ఇతను మరుపల్లి కిరణ్ రాయ్ అని పేరు రాజారత్న, ఈయన గోల్డ్ అఫెండర్ అది. ఈయన మీద కుకట్పల్లిలో దాదాపుగా 20 కేసుల దాకా ఉన్నాయి. అతని మీద అనుమానం వచ్చి అతను తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే మనకు సంబంధించిన ఎదురుగుంట పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి 8 వెహికల్స్ 8 కేసులలో 8 వాట్స్పల్లికి సంబంధించి ఒక 9 వెహికల్స్ రికవర్ చేసినాం. అతన్ని ఈరోజు కోర్టుకు ఈయన పోలీస్ కస్టడీ కూడా తీసుకుంటాను. ఇంకా ఏమైనా కేసులు ఉన్నాయా అనేది వెరిఫై చేస్తాను. పాత కేసులు ఉన్నాయి కాబట్టి ఇతను కంటిన్యూగా చేస్తున్నాడు. ఇతను పుట్టి దొంగతనాన్ని మానుకోవట్లేదు కాబట్టి పీడీ యాక్ట్ ప్రపోజల్ కూడా పంపడానికి ప్రయత్నిస్తాను. ఇందులో కానిస్టేబుల్ రంజిత్ కుమార్ రెడ్డి డిఎస్ఐ, తర్వాత హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, రాజేందర్ పీసీ, కృష్ణ పీసీ, దశరథ్ పీసీ, వేణుగోపాల్ పీసీ, ప్రసాదరావు పీసీ, ఉమెన్ పీసీ సుమ కూడా ఇదంతా వర్కౌట్ చేయడంలో కృషి చేసినారు. వాళ్ళని అభినందిస్తూ రివార్డులకు కమిషనర్ గారికి పంపడం జరుగుతుంది. 2 వీలర్ ఉన్నాయా 4 వీలర్ కూడా ఏమన్నా? ఓన్లీ 2 వీలరే ఉంది. 4 వీలర్ ఇక ఎర్రగడ్డ డివిజన్లోని పలు బస్తీలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పర్యటించారు. స్థానికులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజా సమస్యలు వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ్, జనరల్ సెక్రటరీ షరీఫ్, బస్తీ అధ్యక్షుడు సయ్యద్ రసూల్ తదితరులు ఉన్నారు. अरे क्या बात है।
दुनिया की गर्मी और हरारत थोड़ी आइए बशीर भाई आइए गली में आइए రకాల గురించి మాట్లాడు వాళ్ళతో నీకేం పని వాళ్ళది ఎప్పుడూ అయిపోయింది గతం అయిపోయింది చరిత్ర అయిపోయింది వాళ్ళు ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు మీరు మళ్ళీ మత కళాలు సృష్టిస్తారు తీసుకొస్తున్నారా వాళ్ళు చేసిన దాంట్లో మీరు ఒక రూపాయి చేయలేదు మీరు అనవసరంగా మతాలని కులాలని రెచ్చగొట్టే పని తప్పితే మీరు చేసింది ఏం లేదు పబ్లిక్ హైదరాబాద్ నగర పబ్లిక్ అందరికి అర్థమైపోయింది బీజేపీ బోగస్ పార్టీ అని అర్థమైపోయింది బడా జూటా పార్టీ అని అర్థమైపోయింది బీజేపీ మొత్తం టోటల్ ప్రజలకి అందుకనే మేము మా కార్యక్రమం మేమేంటంటే మేము ధైర్యంగా ప్రజల దగ్గరికి వస్తున్నాం ఎందుకు వస్తున్నాం మీకేమైనా సమస్య ఉందా అని మేము పని చేయలేదనుకో మమ్మల్ని రానివారు ప్రజలు ఇప్పుడు నేను పని చేయకపోతే ప్రజలు రానివారు మేమేంటంటే డ్రింకింగ్ వాటర్ ఫ్రీగా ఇస్తున్నాం కరెంట్ ఇస్తున్నాం రోడ్లు వేపిస్తున్నాం వాళ్ళకి పెన్షన్ ఇప్పిస్తున్నాం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం నెల నెల పెన్షన్లు అకౌంట్లోకి పోతున్నాయి ఇన్ని పనులు చేసి కూడా మేము తిరుగుతున్నాం నువ్వు ఏం చేయకుండా నీకు నాలెడ్జ్ లేదు ఏం లేదు ప్లీజ్ 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 ఒక్క ఛాన్స్ అంటే ఏంటి నువ్వు ఎవరు అడుగుతున్నావు ఇంక ఎలక్షన్ చాలా రోజులు ఉంది అంటే నీకు ఎలక్షన్ వచ్చేసింది అనుకుంటున్నావు నువ్వు పాదయాత్ర చేయగానే ఎలక్షన్ వచ్చేదని అనుకుంటున్నాడు కలగంటున్నాడు కొంతమంది కళ్ళలో పడుకొని కలగని మనం చూస్తూ ఉంటాం అందరం బాబు మీద వచ్చి ఉడికారు క్యాబ్ ఐసా ఒక బండి సంజయ్ కళ్ళలో పడుకొని కళ్ళు కానీ పొద్దులు లేచి అరే ఎలక్షన్ వచ్చేసినాయి అంటారు ఎలక్షన్ ఇక్కడ రాలేదురా బాబు కర్ణాటకలో ఉంది మీకు పని చేస్తుంది అక్కడ మీరు దమ్ముంటే కర్ణాటకలో గెలవండి అప్పుడు మాట్లాడండి మీ పని టోటల్ క్లోజ్ అయిపోయింది ఎందుకంటే కర్ణాటకలో మొత్తం మున్సిపల్ ఎలక్షన్స్ జెడ్పీఎల్ ఎలక్షన్స్ అన్నీ కూడా కాంగ్రెస్కు అక్కడ వేరే పార్టీ కొట్టేసింది అక్కడ మీ పని అయిపోయింది ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో అబద్ధాలు అంటారు తప్పది మేము ఎమ్మెల్యేలు మేము కూడా తలుచుకుంటే ఇంకెక్కువ మాట్లాడతాం నువ్వు రా అంటే మేము రా అంటాం ఇంకా ఎక్కువ మాట్లాడతాం బూతులు మాట్లాడతాం నువ్వు అట్లా మాట్లాడతాం అందుకని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో బండి సంజయ్ హెచ్చరిస్తాను ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో బిడ్డ మంచిగా మాట్లాడు మేము మర్యాదగా మాట్లాడు నువ్వు బేకారు మాట పడితే మేము కూడా తక్కువ ఏం లేవు అంతేగాని నువ్వు దొంగ పాదయాత్రలు ఈ పాదయాత్రలు లేదు పాదయాత్ర అంటే ప్రజల్లో ఉండాలి నువ్వేంది ఒక 5 కిలోమీటర్లు చేస్తావు ఏదో మాట్లాడు ఒక 2 కిలోమీటర్లు చేస్తావు ఒక జిల్లా తిరుగుతావు. ఇక పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం లింగాల గ్రామ శివారులో వ్యవసాయ బావిలోకి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ట్రాక్టర్లో ఉన్న 6గురిలో ఒకరు ట్రాలీతో సహా బావిలో మునిగిపోయారు. మిగిలిన 5గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటన స్థలానికి 2 టౌన్ సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐలు శ్యామ్ పటేల్, సింగరేణి రెస్క్యూ టీం సిబ్బంది చేరుకున్నారు. మృతదేహాన్ని వెలికి తీశారు. ఇక నకరేకల్ V3 న్యూస్ రిపోర్టర్ మేరుగుమల్ల భిక్షమయ్యపై కేతపల్లి ఎస్ఐ దాడిని నిరసిస్తూ నల్గొండ ఎస్పీ కార్యాలయం వద్ద ఈ నెల 20న పెద్ద ఎత్తున నిరసన జరగనుంది. ఆ రోజు ఉదయం 10 గంటలకు జిల్లా రిపోర్టర్లు తప్పనిసరిగా హాజరు కావాలని సంబంధిత యాజమాన్యం కోరింది. ఈ ఆందోళన కార్యక్రమానికి V3 న్యూస్ చైర్మన్ కాచం సత్యనారాయణ హాజరు కానున్నారని తెలిపింది. రిపోర్టర్లపై దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో జర్నలిస్టులపై అకారణంగా దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగించొద్దని పేర్కొంది.
చిన్న గొడవకు ఇంత పెద్ద తీసుకొచ్చింది. మొత్తంలో తారీఖు నాడు నేను నగరకాలకు వచ్చిన రోజు వచ్చే విధంగా మధ్యాహ్నం ఇంటికి పోయినా అన్నం తిన్నా. పూల పంచాయతీ కాడ గొడవ వచ్చిందట మా అన్నకు మా బావ కొడుకు. వస్తే మా అన్న మీదకి పోయి లంచోడకు అమ్మ పిల్లలు దిగుతాని గొడవ పెట్టుకుంటుంటే నాకు తెలుస్తే నేను సటర్కు పోయి ఆపుదామని పోయినా. నాకు సంబంధం లేదు ఈ గొడవ. ఆపుదామని పోతే మా మీద కూరికి వస్తే వద్దు రేపు మాట్లాడదాం, పెద్ద మనుషుల కులవల్ల మాట్లాడదాం అని అంటే నువ్వు ఎవరురా నువ్వు అంటే నన్ను నిన్నే అన్నారా అంటే నేను మా చెల్లె మా నా పిల్ల ఏమవుతుందా నీకు చెల్లె అయితే చెల్లె నన్ను ఒక చెప్పకూరు పెట్టినా మా బావుడు కొట్టగానే వెళ్ళిపోయాక మా మీద మట్టి పోసిండు 3 సార్లు కులవాళ్ళ మీద మా మీద. ఇక తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. పొలవాళ్ళ సురేందర్, కుకుంట జోజి, గండవాళ్ళ శంకర్ సర్పంచ్ కాడికి పోయి కొండ సైదులు సర్పంచ్ అని ఎత్తుకొస్తే ఆయన కాడికి పోయి అన్నం ఇంట్లో పెట్టాం, గొడవ పెట్టుకున్నాం. ఏం చేయాలని అంటే కేసు పెట్టుకోరని చెప్తే మా మీద, నా మీద, మా నాన్న మీద, మా అమ్మ మీద, మా అన్న మీద, గాదర్ సతీష్ మీద కొట్టకుండా పెట్టాను. కేసులు పెట్టొచ్చిండు. సాయంత్రం రాము అనే రైటర్ ఫోన్ చేసి రిక్ష కేసు పెట్టినట్టే అన్న రేపు వస్తామన్నా తీసుకొస్తామంటే పోయినాం. తెల్లారి అలా ఎవరు లేరు పోలీసు వాళ్ళు. యాదయ్య అనే కానిస్టేబుల్ ఉంటే ఫోన్ చేయించినాం. సురేంద్ర ఆయనకు పెట్టిన ఆయనకు ఫోన్ చేస్తే నేను ఎమ్మెల్యే దినానికి పోయినా, నార్కట్పల్లి పోయినా, నేను లేవు. మలక్పేట్ టీవీ టవర్ సెయింట్ జోసెఫ్ స్కూల్ వద్ద ఇటీవల తాగునీటి పైప్ లైన్ పనులను పునరుద్ధరించారు. కానీ పనులలో నాణ్యత లోపం వల్ల తాగునీరులో డ్రైనేజ్ నీరు వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని ఉన్నతాధికారులను వేడుకున్నా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కూలులో టీఎస్ఐఎస్సి రహదారి శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడింది. అసైన్మెంట్ భూముల నుంచి రహదారి వేయొద్దని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఈ రహదారి తమ స్థలంలో నిర్మిస్తున్నారంటూ కంసమ్మ అనే మహిళ టెంట్ను కూల్చేసింది. దీంతో మళ్లీ సర్వే చేసిన తర్వాతే శంకుస్థాపన చేస్తానని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తిరిగి వెళ్లిపోయారు. నేను మొత్తం కల్పించేస్తాను నీ పీరియడ్
మేడం మాకు మీరు ఏం చేయొద్దు ఇక్కడ నేను రాత్రి వస్తా ఎవరికి ఫోన్ చేసినా అసలు చేయలేరన్న ఇప్పుడు 15 నిమిషాలు మాకు ఫోన్ చేసి 15 నిమిషాలు మాకు చేసి మా మెంబర్లకు అయితే ఎవ్వరు తెలియదు అన్న నేను ఫోన్ చేసి వచ్చి ఉత్తగా రాలేదు అదే రావచ్చు 15 నిమిషాలు మాకు ఫోన్ చేసి పెళ్లి పెట్టుకోరు గతంలో ఉన్న నేను సర్పంచ్గా ఉండుంటిని గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా ఈ అసైన్మెంట్ ఇచ్చిన భూములు రైతులు ఎస్సీలు ఉన్నారు అందరూ ఆ ఎస్సీల భూములు బలవంతంగా గుంజుకొని ఓ 10 ఎకరాలు ఇండస్ట్రీకి కట్టుబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా మేము ఒక ఎక్స్ సర్పంచ్గా గ్రామస్తునిగా ఒక ఎస్సీ దళితునిగా మా దళితులందరికీ అన్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని ఖండిస్తూ దాన్ని కొబ్బరికాయ కొట్టేది కూడా ఎమ్మెల్యే గారిని వాపసు పంపించినాం. గతంలో మా దగ్గర యువకులు మస్తు మంది ఉన్నారు, ఎస్సీ బీసీ యువకులు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇండస్ట్రీ పెట్టాలంటే మా వాళ్ళకు మా గ్రామానికి అప్లికేషన్ తీసుకోండి, ఒక 100 మంది 150 మంది మేము కూడా డబ్బులు ఏమైనా కట్టేది ఉంటే కడతాం. గవర్నమెంట్ ఇస్తుంది 10 లక్షలు, దళిత బంధు ఇస్తుంది 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మా పిల్లలు ఇండస్ట్రీ పెట్టి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం. ఎక్కడి నుంచో వచ్చే వాళ్ళకు ఇవాళ 4 కోట్లు పోతుంది ఎకరం, 10 ఎకరాలు అలాట్ చేస్తున్నారంటే 40 కోట్లు. మా గ్రామంది మొత్తం 40 కోట్ల ఆస్తి అమ్ముకుంటుంటే మేము గాజులు పెట్టుకుని మూకోము. ఇంకా గతంలో ఇంకా మళ్ళీ ముంగట కూడా ఇలాంటి చర్య జరిగిందంటే మొత్తం ఊరుకూరు తల్లి కేసీఆర్ దగ్గరికి పాదయాత్ర తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. వ్యర్థ పదార్థాలను సేంద్రియ ఎరువుల తయారీకి ఉపయోగించనున్నామని రాజేంద్రనగర్ మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్, వైస్ చైర్మన్ నరేంద్రరెడ్డి తెలిపారు. కార్పొరేషన్ పరిధిలోని 7వ వార్డులో సేంద్రియ ఎరువు తయారీ కేంద్రాన్ని వారు ప్రారంభించారు. చెత్తను మున్సిపల్ సిబ్బందికి సక్రమంగా ప్రజలు అందించాలని వారు సూచించారు. కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన కుమార్ తదితరులు పాల్గొన్నారు. कौन मिला कोई काय झालं మహేశ్వరం నియోజకవర్గం బాడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 18వ డివిజన్ షరీఫ్ నగర్కు చెందిన 200 మంది మైనార్టీ నాయకులు, మహిళలు కాంగ్రెస్లో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చెల్ల నరసింహారెడ్డి, నాయకుడు అమరీందర్ రెడ్డి, కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, సయ్యద్ ఆఫ్కల్ తదితరులు పాల్గొన్నారు. और हमारे माविया यमनी जो रियल अवेक्शन बड़नपेट प्रेसिडेंट अभी आप जो सो बड़नपेट म्यूनसिपल कॉन्स्टिट्यूंसी महिला माइनॉरिटी चेयरमैन है, अगर आप और एक हमारे जो फरजाना बेगम कॉलोनी బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని షరీఫ్ నగర్ కాలనీలో దాదాపు 200 మంది కాంగ్రెస్ పార్టీలో చెల్లా నరసింహారెడ్డి గారు, అలాగే మైనారిటీ ప్రెసిడెంట్ చైర్మన్ రియాజ్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మైనారిటీ చైర్మన్ రియాజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన కాలనీ వాసులు మన రియాజ్ గారు, అలాగే అంజద్ భాయ్, ఖాన్ సాబ్ और डॉक्टर जाकिर अली और रियासत వాళ్ళ మిత్ర బృందం అందరు కలిసి ఇంత ఘనంగా ఏర్పాటు చేసింది. ఇది మళ్ళీ ఎన్నికల కోలాహలం మళ్ళీ కనబడుతుంది. రాబోయేది మహేశ్వరం గడ్డ మీద ఒకరేమో బీజేపీ అడ్డా అన్నట్టు మాట్లాడుతున్నారు, ఒకరేమో టీఆర్ఎస్ అడ్డా అని మాట్లాడుతున్నారు. కాదు, ఇది ఎప్పటికైనా కాంగ్రెస్ అడ్డా అనేది. ప్రతిసారి ఇక్కడ కాంగ్రెసే గెలిచింది.
2009 మరియు 2018లో కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి 2023లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుందని ఆశిస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు మరి ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులకు 12% రిజర్వేషన్లు కల్పించాలని బీజేపీ మామడ మండల ఇన్ఛార్జ్ కొరిపెల్లి శ్రావణ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ మండల ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు లింగారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలేటి లింగారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు పడాల శ్రీను, లింగం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనులకు 12% రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పి ఇప్పటి వరకు కూడా గిరిజనులకు రిజర్వేషన్లన్నీ కల్పించలేకపోవడం చాలా విడ్డూరకరం. అలాగే ఏదైతే గిరిజనుల యొక్క యువత ఉన్నారో వాళ్ళకు విద్య మరియు ఉద్యోగాలలో 12% రిజర్వేషన్లు కల్పించి మీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు మోసపూరిత హామీలు ఇచ్చి కేవలం ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్న ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే తేరుకొని గిరిజనులకు నువ్వు ఏదైతే 12% రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పావో అవి వెంటనే కల్పించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. భారత్ మాతా కీ జై. ఇక సూర్యాపేట జిల్లా వలిగొండ ప్రాంత రైతుల చిరకాల స్వప్నం బునాది కాని కాల్వకు దివంగత మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి పేరు పెట్టాలని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వరరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో చింతల యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు. ఈ కాల్వకు పురుషోత్తం రెడ్డి పేరు నామకరణం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఆయన అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తుమ్మల వెంకటరెడ్డి, కుతాడి సురేష్, వల్లపు విజయ్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పరిణామాలు ఏం జరుగుతున్నాయి, ఈ పార్టీలకు అతీతంగా చింతల యువసేన ఆధ్వర్యంలో ఇలా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదేమైనా రాజకీయాలు కూడా మాట్లాడవలసిందే. ఎందుకంటే ఈ మండలం కూడా చాలా చైతన్యమైన మండలం. కొన్ని నియోజకవర్గంలో ఒలిగొండ చాలా చైతన్యమైన మండలం. ఈ మండలంలో పెద్దలు పురుషోత్తం రెడ్డి గారు చాలా ఈ ప్రాంతంలో ఈ డివిజన్లో కూడా బాగా కృషి చేసినప్పటికీ ఈ మండలానికి అయితే బునాది కాని కాలువ కేవలం వారి ప్రోద్బలంతో వారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేసి ఆ రోజు బునాది కాని కాలువ వేసుకోవడం జరిగింది. మొన్న కూడా ఒక పోచంపల్లిలో స్టేట్మెంట్లో కూడా చెప్పడం జరిగింది. ఆ బునాది కాని కాలువకు పురుషోత్తం రెడ్డి గారి పేరు పెట్టాలని చెప్పేసి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, జిల్లా మంత్రి గారికి కూడా నేను సూచిస్తూ ఉన్నాను. ఎందుకంటే గతంలో ఎవరు మంచి చక్కటి కార్యక్రమాలు చేసినా వారిని జ్ఞాపకం చేసుకునేది ఒక మన ఆనవాయితీ, మన మర్యాద. ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ జిల్లాలే కాదు ఈ డివిజన్కి చాలా ఆయన ప్రాముఖ్యత ఇచ్చి ఈ ప్రాంతం కోసం కృషి చేసిన పెద్దలు పేరు పెట్టాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకెళ్తానని చెప్పేసి నేను కూడా చెప్పదలుచుకున్నా. అదేవిధంగా రాజకీయాలు చూస్తూ ఉన్నారు. ఇలా రైతులకు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని కొనుగోలు చేస్తూ ఉంది. నేను గతంలో మార్కెట్ చైర్మన్గా ఉన్నా, నాకు తెలుసు రైతుల కష్టాలు ఏందో అని చెప్పేసి. ఎందుకంటే ఒకసారి రైతు పండించిన ధాన్యాన్ని తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముకొని పోయేదాకా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సరే, ఇంత పెద్ద ఎత్తున ధాన్యాన్ని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరి సాగుబాటు చాలా ఎక్కువైంది. గతం కన్నా ఇప్పుడు డబుల్ అయిపోయింది. అయినప్పటికీ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని కొంటా అని చెప్పిన మన ముఖ్యమంత్రి తప్పకుండా ప్రతి గింజ కూడా ఊళ్ళలో కొనే దానికి ప్రభుత్వం ముందుంది. దయచేసి రైతులు తొందరపడి దళారులకు కానీ తక్కువ రేటుకు అమ్మొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక బట్టి కూడా నేను కార్యకర్తలకు చెప్పేది ఒకటే, ఒక సీనియర్ నాయకునిగా ఒక సుమారుగా 38 సంవత్సరాల రాజకీయాలు ఉన్నాం. దయచేసి ఈ ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు గ్రామ గ్రామాలు తీసుకుపోవాలి. ప్రజల్ని ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పలు బస్తీలలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పర్యటన, సమస్యలు పూర్తి చేయాలని అధికారులకు సూచన. నకరేకల్ V3 న్యూస్ రిపోర్టర్ పై దాడి అమానుషం, 20న జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద నిరసన. వ్యర్థ పదార్థాలతో సేంద్రియ ఎరువు తయారీ, మణికొండ కార్పొరేషన్లో తయారీ కేంద్రం ప్రారంభం.
కాల్వకు పురుషోత్తం రెడ్డి పేరు పెట్టాలి. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర రెడ్డి వినతి. ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నమస్కారం.